అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. 2025 జనవరి మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం బహుళ శుద్ధ విద్య బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్రం, వ్యాగుత యోగం, బాలవకరణం. తిదివార నక్షత్ర యోగకరణాలు ఈ రకంగా ఉంటే గోచారమందు గ్రహ సంచారం వృషభ రాశి యందు గురువు, కర్కాటక రాశి యందు కుజుడు, కన్య రాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు బుధుడు, ధనుర్రాశి యందు రవిచంద్రులు, కుంభరాశి యందు శుక్ర శని భగవానుడు, మీనరాశి యందు రాహువు. ఈ రకంగా సంచారం. దీనిని అనుసరించి యోగాలను తెలుసుకునే ముందు ఈ యొక్క మకర రాశి వారి చెప్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదం, శ్రవణ 1, 2, 3, 4 పదం, ధనిష్ట 1, 2 పదాలు ఈ యొక్క మకర రాశిలో ఉన్నాయి. ఉన్న పరిస్థితి ప్రభావం ఎలా వస్తుంది? మకర రాశిని చూస్తున్నది ఎవరు? కుజుడు చూస్తున్నాడు. కర్కాటక రాశిలో ఉన్న కుజుడు మకరాన్ని చూస్తున్నాడు సంసప్తక దృష్టితోటి. ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్న రవికి సంబంధించిన నక్షత్రంలో ఉన్నవారు నష్టదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి, ధనిష్ట నక్షత్రానికి కుజుడు. శ్రవణ నక్షత్రం వాళ్ళు బాగున్నారు. కుజున ధనిష్ట 2 పాదములు అంటే 3, 4, 1, 2 పాదముల వాళ్ళు, ఈ యొక్క ఉత్తరాషాఢ 1, 2, 3 పాదముల వారు నష్టదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఇదేంటిది? మకర రాశిలోని నక్షత్ర విధానాలను బట్టి కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటి నష్టదాయకమైన ఫలితములు? ఉద్వేగభరితమైన మాటలు, చెప్పే మాటల్లో స్పష్టత లేకపోవడం, మాట్లాడే దాంట్లోని సజ్ఞత లేకపోవడం, ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకపోవడం, విన్నదానికి సరైన సమాధానాన్ని ఇవ్వకపోవడం. అవునేమో అలాంటి విధానాలు ఇస్తే ఏ రకంగా అంటారు? పగరబోతూ వగరబోతూ అంటారు. మాటే కదా వచ్చేద్దాం నేను. అయితే వీడన్ని అబద్ధాలు చెప్తున్నాడు, నిజాలు చెప్పట్లేదు. ఆడిదే డబ్బు ఉందిరా, డబ్బు లేదంటున్నాడు. ఉందా లేదా అన్నది తనకే తెలుసు, ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళకే. కానీ శ్రవణ నక్షత్రంలో ఉన్న మకర రాశి వారు విధానాన్ని మహా తెలివైన వాళ్ళు, మేధావులు, మెమరీ ఎక్కువ, ఏది మర్చిపోరు. అంత గమ్మున మర్చిపోయే మనస్తత్వం కాదు వీళ్ళది. ఎలాగైనా సరే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు. బయట వాళ్ళ చేత చేయించి, వాళ్ళు చేసే పనిని కూడా బయట వాళ్ళ చేత చేపించేస్తారు. అంత తెలివితేటలు పోయేస్తారు శ్రవణ నక్షత్రంలో ఉన్నవారు. ఈ యొక్క ఉన్న నక్షత్రంలో ఉన్న పాదాల్లో ఉన్న వాళ్ళు మాత్రం అలా చేయలేరు. ఉద్వేగభరితంలో అయిపోయి నష్టదాయకమైన పరిస్థితులు వస్తారు. భార్యాభర్తల కలయిక విధానం చూసుకోవాలి. శ్రవణ నక్షత్రంలో ఉన్న భార్యాభర్తల విధానం సఖ్యతాభావంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదముల్లో ఉన్న వాళ్ళకి సఖ్యత లోపిస్తుంది. అంటే చీటికి మాటికి గొడవలు పడతారు. అనుకున్నట్టు ఏదో ఉద్వేగభరితమైన పరిస్థితి. ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఓవరాల్గా మొత్తం రాసులు నక్షత్ర ఫలితాలు పాదాలన్నీ కలుపుకుంటే ఈ యొక్క మకర రాశి యొక్క విధానం జలతత్వ రాశి. మకరం అంటే మొసలి, అది నీళ్ళలోనే ఉంటుంది. అది నీళ్ళలో ఉన్నంతసేపు బలవంతురాలు, బయటకు వస్తే బలహీనరాలు. కాబట్టి వీళ్ళు తన విధానంలో ఉన్నంతవరకు వీళ్ళు బలవంతులు, పక్కకెళ్తే బలవంతులు కాదు. ఈ యొక్క జనవరి నెలలోని ఆచితూచి అడుగులు వేసుకోవాలి. అనుకున్న పనులని నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఆలోచించి చేయాలి. ఈ నక్షత్రంలో మకర రాశి వారు భార్యాభర్తల మధ్యన గొడవలు పడకుండా సఖ్యతగా ఉండాలి. జైలు పాలవుతారంటే జైలు పాలవుతారు. ప్రేమతత్వం ఇది కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే నీచ స్థానంలో ఉన్న కుజుడు ప్రేమతత్వ విధానానికి సంబంధించిన వాడు అయ్యింది ఈ యొక్క మకర రాశిని వీక్షణ చేస్తూ ఉన్నాడు. మరేమవుతుంది? మరి బంధన యోగం వస్తుంది. ఆ బంధన యోగానికి గురవుతారు. కాబట్టి ప్రేమ విధానానికి
ఎవరో కూడా వెళ్ళవద్దు ఈ మకర రాశి వారు. విద్యార్థులు ఉద్యోగస్తులు వీళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు ఈ మాసం మకర రాశి వారికి? విద్యార్థులు ఉద్యోగస్తుల గురించి అంటే మకర రాశి 27వ తారీఖు వరకు యోగదాయకంగానే ఉంటారు. 27 తర్వాత కొంచెం నష్టదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు. 27వ తారీఖు మాస శివరాత్రి అని అంటారు. జనవరి 27 మాస శివరాత్రి. మాస శివరాత్రి నాడు ఈ యొక్క మకర రాశి వారు చేయవలసిన ప్రత్యేకమైన పూజా విధానాలు ఉంటాయి. అది మనం రెమెడీలో చెప్పుకుందాం. ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు, ఎప్పటి నుంచో రావాల్సినవి ఏమైనా పెండింగ్ పనులు పూర్తవడానికి ఆస్కారంగా ఏమీ లేదు, అంతా బంధనమే. ఆకస్మిక ధనలాభం లేదు, కనకవర్షం కురిసేయట్లేదు, ఉన్న డబ్బులు పోకుండా జాగ్రత్తగా చెక్కపరుచుకుంటే చాలా గొప్ప విషయమే. శుభకార్యాలు కూడా టైం ఉందండి. ఏది లేదు, వీళ్ళ పెట్టుబడులు పెట్టడానికి కూడా ఏది ఇప్పుడు కనిపిస్తుంది. అవకాశం ఏదీ లేదు. ఎందుకంటే జనవరి నెలలోని పండగ దాకా వాతావరణాల్లోని వీళ్ళు నవ్వుతూ సుఖ సంతోషాలుగా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. తర్వాత నుంచి నష్టదాయకమైన ముక్కనుమ 17వ తారీఖు నాడు ముక్కనుమ కాడి నుంచి స్టార్ట్. మళ్ళీ ఏంటి లాస్. ముక్కనుమ నుంచి మళ్ళీ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంది? 27వ తారీఖున ఉంది. 27వ తారీఖు మాస శివరాత్రి నాడే చెయ్యాలి వీళ్ళు. మాస శివరాత్రి తేదీ మరి నెలంతా అయిపోయింది కదా, అది 2వ తారీఖున 3వ తారీఖు వచ్చింది అప్పుడే చేసుకుంటారు. ఈ నెల సుఖ సంతోషమైన ఫలితాలు పొందుతారు. 27వ తారీఖు వచ్చింది. 27 అంటే 28, 29, 30, 31 4 రోజులు ఉంది. ఈ 4 రోజుల్లోని ఏమొచ్చేసినా ఏం ప్లస్ అయిపోతారు? మాసం మారిపోయింది. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఇబ్బందులు తాతే అవకాశం? పర్వాలేదు, ఒత్తిడికి గురవుతారు, కానీ నష్టదాయకమైనటువంటి కష్టదాయకమైనటువంటి అనారోగ్యానికి గురి కాలేరు వీళ్ళు. చివరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అంటే ఏం చెప్తారు? ఏ విభాగాల్లో చెప్తారు? ఖచ్చితంగా దీనిలో జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పాలవుతారంటే ఏ రంగం ఏది సూచిస్తారు? ధన విధానాన్ని చెప్తున్నాను ఎక్కువగా. ధన విధానాన్ని, భూమి విధానాన్ని, భూమి ఇల్లు ఇటువంటి విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకంటే మిమ్మల్ని పంచదార పలుకుల్లాంటి మాటలతోటి, మకర రాశి వారు ఏమంత అమాయకులు ఏం కాదు, చాలా మేధావులని ముందే చెప్పుకున్నాం. తీయటి మాటలతోటి మభ్యపెట్టి మోసగించి మీ యొక్క భూమిని కానీ ఇల్లుని కానీ తక్కువ ధరకే కొనిపిస్తారు. అమ్మడానికి ఇష్టపడితే అటువంటి విధానాలు వస్తారు. మోసకారితనంగా ధనాన్ని తీసుకొస్తారు, అలా మ్యానిపులేట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ మకర రాశి వారికి జోదం పనికిరాదు. వీళ్ళు గుర్రపందాలన్నా కోడి పందాలన్నా కనీసం ఏమంటారు పత్తాలంటారు మన వాళ్ళు. బెట్టింగ్ జోలికి వెళ్తే ఉన్నదంతా నష్టపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వారు వీటి జోలికి వెళ్ళకూడదు ఈ మాసంలో. ఇంతగా ప్రత్యేకంగా చెప్తున్నాను, ఉభయ గోదావరి జిల్లాలో కోడిపందాలు ఎక్కువ. ఈ కోడిపందాలు ఎక్కువైపోయినప్పుడు కాసేపు లాభం వస్తుందని కాస్తారు, కానీ రాదు, నష్టపోతారు ఈ మకర రాశి వారు. ఎట్టి పరిస్థితుల్లోని ఏలినాటి శని ప్రభావం ఈ మకర రాశికి, మరి అన్నీ చూసుకోవాలి కదా, ఎట్టి పరిస్థితుల్లో లాభించరు. మరి ఈ మాసంలో ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మకర రాశి వారు? మకర రాశి వారు చేయవలసిన రెమెడీస్ ఏంటంటే శనివారం నాడు ఉదయం దేవాలయం అంటే శివాలయానికే వెళ్ళండి, లేదా వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళండి. వెళ్ళి పిండితో అష్టదళ పద్మం వేయండి. పిండితో అష్టదళ పద్మం వేసి వరి పిండితోటి ప్రమిదలు చేయండి. వరి పిండితోటి చిన్న చిన్న ప్రమిదలు చేయండి. ఆ ప్రమిదల్ని 9 ప్రమిదలు చేయాలి. 9 ప్రమిదలు అష్టదళ పద్మంలో 8 పెడతాయి, మధ్యలో 1 పెడతారు. మధ్యలో ఉన్న ప్రమిదల్లోని ఆవు నెయ్యి వెప్ప నూనె వేసి పువ్వొత్తులు కింద చేయాలి. పువ్వొత్తు కింద చేయాలి, కాడ ఒత్తి కింద కాకుండా పువ్వొత్తి కింద చేసి అది మధ్యలో పెట్టి కాడ ఒత్తులు చుట్టూనే 8 ప్రమిదలు వేయాలి. అది వెలిగించి ఆ ప్రమిదల్ని వెలిగించిన తర్వాత శుభ్రంగా ఖర్జూర పండు, వెండి ఖర్జూరాలు ఉంటాయి. ఖర్జూరం అంటే పచ్చి ఖర్జూరం కాదు, ఎండి ఖర్జూరం ఉంటాయి, పెళ్ళిళ్ళలో వాడతారు, శుభకార్యాల్లో వాడతారు. ఆ ఎండి ఖర్జూర పళ్ళు, ఎండి ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి అక్కడ నివేదన చేసి
వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్తే వెంకటేశ్వర స్వామిని తలుచుకోండి, శివాలయంలోకి వెళ్తే శివుని తలుచుకోండి. అది యొక్క ప్రమిదలతోటి వెలిగించి అలా చేయాలి. చేసి దాని చుట్టూ వెలిగించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుని దాని చుట్టూ ఉన్న ప్రమిదల చుట్టూ తిరగడానికి అవకాశం ఉంటే 18 సార్లు తిరగండి. 9 ప్రమిదలు పెట్టారు కానీ 9, 18 ప్రశ్నలు చేయాలి. 18 ప్రశ్నలు చేయాలంటే 18 పుష్పాలు చేత్తో పట్టుకోండి, లేదా 18 గింజలు పట్టుకోండి, ఏ ఒకటి అవి తీసి అలా చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్తే ఉదయకాలంలోనే ఇది దీపాలు పెట్టిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత దీపాలు పెట్టారు. దీపాలు పెట్టిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోండి. అయితే ఆ రోజు నాడు ఆయిల్ లేని ఫుడ్ తీసుకోండి. మకర రాశి వారికి ఆయిల్ లేని ఫుడ్ తీసుకోవాలి. ఇలాగా ప్రతి వారం చేయాలండి అక్కర్లేదు. మొదటి వారం చేయండి, మొదట శనివారం నాడు చేయండి. ఈరోజు మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని అప్పుడు చేసుకున్నారు చాలు. ఒకసారి ప్రతిరోజు శివదర్శనం చేసుకోండి, అవకాశం ఉంటే శివదర్శనం చేసుకోండి. లేదు సోమవారం శివునికి అభిషేకం చేయండి. అలాగే మాస శివరాత్రి నాడు, ముఖ్యంగా మాస శివరాత్రి నాడు నవగ్రహ ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి నల్లటి బెల్లాన్ని నివేదన పెట్టి, శని భగవానుడికి నల్లని బెల్లం నివేదన పెట్టి, ఆ తర్వాత కాళ్ళు చేతిలో ముఖం కడుక్కుని శుభ్రంగా బొట్టు ధరించి విభూదిని శివాలయంలోకి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి. చెరుకు రసాన్ని తీసుకెళ్ళండి, ముఖ్యంగా చెరుకు రసాన్ని తీసుకెళ్ళండి. చెరుకు రసంతో లింగం తెలిసే 1 లీటర్ చెరుకు రసం పెట్టుకెళ్ళిపోవడమే బ్రహ్మాండంగా తయారు చేస్తుంది. పంచామృతాలు అన్ని ఆ రకంగా అభిషేకం చేయండి. అభిషేకం చేసి సాయం సంధ్యా సమయంలోని మళ్ళా రుద్రతత్వంగా ఉండే ఆంజనేయ స్వామి ఆ టెంపుల్కి వెళ్ళండి. ఆంజనేయుడు రుద్రస్వరూపుడు, ఆయన దర్శనం చేసుకోండి. ఇలా చేస్తే మాస శివరాత్రి నాడు ఈ యొక్క ఫలితముల్లో ఉన్న మూలా నక్షత్ర జాతకులకు వస్తున్న ఫలితాలు ఉన్నాయన్నాను కదా, అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలవంతమైన జీవితాన్ని పొందుతారు. దుడుకుగా మాట్లాడే విధానం పోతుంది, సఖ్యత అనేది ఏర్పడుతుంది. జనవరి మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.